హాయ్ హలో అండి, నేను మీ శ్రీలాక్స్. ఇప్పుడు మనం ఉన్నది ముక్తేశ్వరంలో ఉన్నాం. ఇక్కడ నుండి ఐనవేలులో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక వారి టెంపుల్కి వెళ్దాం. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం ఉండిద్దండి. ఇటు అమలాపురం మీదుగా ముక్తేశ్వరం వచ్చి ముక్తేశ్వరం నుండి శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఉన్నటువంటి ఐనవేలుకి వెళ్తున్నాం. అలాగే ఇటు అమలాపురం నుండి 9 కిలోమీటర్లు దూరం ఉండిద్ది. అట్లాగే అటు కొత్తపేట మీదుగా 19 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అట్లా ఉండిద్ది. నేను 3:30 టైంకల్లా బయలుదేరాను గుడి దగ్గరికి. అందుకని ఎండ చూడండి ఎదురుగా వస్తుంది. అట్లాగే ఈ టర్నింగ్ తిరిగితే దేవాలయం దగ్గరికి వచ్చేస్తాం. ఈ టర్నింగ్ తిరిగితేనే దేవాలయం కనపడుద్ది మనకి. అదిగో ఇదేనండి దేవాలయం. ఇది బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఐనవేలి సిద్ధి వినాయక టెంపుల్కి ఇక్కడ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, హైదరాబాద్ నుంచి అటు నుంచి. ఒకసారి టెంపుల్ దగ్గర ఈ వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. బయట ఈ స్వామివారు స్వయంగా వెలిసారటండి. ఈ ఆలయం కృతయుగం నాటిదండి. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర సమయంలో ఈ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పేసి చెబుతుంటారు. స్వయంభూ వినాయక క్షేత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తింపబడుతుందండి. ఈ సిద్ధి వినాయక స్వామిని తలుసుకుని ఏ కార్యం మొదలుపెట్టినా అది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. మన ఛానల్లో ఏ వీడియో తీసినా గుళ్ళో భక్తులు లేని టైంలోనే తీస్తానని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు. నేను దేవాలయాలు ఖాళీగా ఉన్న సమయంలోనే గుడి లోపలికి వెళ్ళి వీడియోలు తీసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నా. అయినా కూడా మన బ్యాడ్ లక్ గర్భగుడిలో ఎక్కడ వీడియోలు తీయనట్లేదు. అది తీయడానికి కూడా కరెక్ట్ కాదండి. అది మనదా చిన్న యూట్యూబ్ ఛానల్, అందుకని మనకు అంత అవకాశం రావట్లేదు. ఇక పెద్ద యూట్యూబ్ ఛానల్కి అయితే అవకాశం ఇస్తారేమో. అయినా కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ఆలయ సిబ్బందితో మాట్లాడి లోపల ప్రాంగణంలో మొత్తం వీడియో తీశాను. ఆ ఎదురుగుండా కూర్చున్నారు కదండి బ్రాహ్మణ్స్ ఇద్దరు. వాళ్ళేమో ప్రతి వాళ్ళు ఈ సెల్ ఫోన్స్ తీసుకుని వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి ఏదో ప్యాషన్ అయిందని అన్నారు. లేదండి, నాదొక చిన్న యూట్యూబ్ ఛానల్. నేనేదో ఈ ఐనవేలి సిద్ధి వినాయక స్వామివారి వీడియో తీసి మొత్తం మా సబ్స్క్రైబర్లకి అట్లాగే ఆడియన్స్ మొత్తం చూపిద్దామని చెప్పేసి చేస్తున్నానని చెప్పేసి అన్నాను. సరే, లోపల ఉన్న దేవుళ్ళకి ఆలయం లోపల తీయొద్దు, ప్రాంగణం మొత్తం తీసి ఎక్స్ప్లోర్ చేసుకోమని చెప్పారు. అయినా కూడా మనం తీసే దాంట్లో కొద్ది గొప్ప దేవుళ్ళు కనపడుతూ ఉన్నారు. ఈ లోపల కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇది. ఈ టెంపుల్ కాలభైరవ స్వామివారి టెంపుల్ అండి. ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదిగో కాలభైరవ స్వామివారి. ఈ పక్కనే జమ్మి చెట్టు కూడా ఉంటుంది, ఇది కూడా చూద్దాం. విఘ్నేశ్వరుడు పైన జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టుకి ధాన్యంతో కట్టిన కూర్చుంది కండి, వరితో. ఇంతకుముందు వాటి గురించి కూడా ఒక వీడియో పెట్టాను. ఈ కోనసీమలో ఎక్కువ దేవాలయాల్లో ఇట్లా కడతానే ఉంటారు పంటలు పండినప్పుడు. ఇది అక్కడ పైన కూడా ఉంది చూడండి. ఇది హోమం చేయడానికి, దీన్ని దుని అంటారు అనుకుంటా, హోమం చేసేది. ఈ టెంపుల్లో లోపల వ్యూ. నేను మధ్యాహ్నం టైం వచ్చాను కదండి, అందుకనే భక్తులు ఎవరు ఉండరు ఈ టైంలో. మళ్ళీ తిరిగి సాయంత్రం టైంలో వస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం జరిగిద్దండి. అంటే 10:30 నుండి 3 గంటల లోపల ఎంతమంది ఉంటే అంతమందికి అన్నదానం జరుగుతుంది.
ఈవిడ అన్నపూర్ణ అమ్మవారు. సో దగ్గర నుంచి చూద్దాం. ఈ పంతులు చూస్తుంటే అసలు తినట్లేదండి లోపల వీడియోలు అమ్మవార్ల విగ్రహాలని. సరే నేను కూడా ఇంకా తీయడానికి ట్రై చేయలేదు, బయట నుంచే తీసాను. ఇక్కడ నుంచి ఇంక మనం బయటికి వెళ్దాం. ఈ రైట్ సైడ్ ఉన్నదే శ్రీ సిద్ధ వినాయక వారి గర్భగుడి. ఒకసారి ఇక్కడ నుంచి టెంపుల్ మొత్తం చూపిస్తా చూడండి. స్వామివారి టెంపుల్ ఇదేనండి, వినాయకుడు. మీకు ఆ గేట్ లోపల నుంచి క్లియర్గా స్వామివారు కనపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు అలంకరణ తీసి నైవేద్యాలు చెల్లించి మళ్ళీ కొత్తగా అలంకరణ చేస్తారండి సాయంత్రం వచ్చే భక్తులకి. ఇకపై ఎవరైనా వచ్చినా అట్లా దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు బయటకు వచ్చాం. ఆ ఎదురుగుండా ఆంజనేయ స్వామి కనపడుతున్నారు కదండి, ఆ వెనకమాలే కాలం ఉండిద్ది ఒకటి. ఒకసారి ఇక్కడ నిత్యాన్నదానం జరిగే ఆ భోజనాలు పెట్టేది ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇటు నుండే లోపలికి వెళ్ళాలి. ఒకసారి టెంపుల్ మనం దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలకు రావడానికి ఈ గేట్లోంచి బయటికి రావాలి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం అంటే ఇప్పుడైతే ఎవరు ఉండరు ఈ టైంలో. మనం వీడియో తీసి వచ్చేటప్పటికి 4 అట్లా అవుతుంది, తక్కువ 4. ఈ టైంలో ఎవరు ఉండరు. ఒకసారి మామూలుగా మీరు చూపిద్దామని చెప్పి తీసుకెళ్తాం లోపలికి. ఇక్కడ ఒక ధాన్యం కూర్చు జాలర్లా కట్టారు, ఇదిగో చూడండి, చాలా బాగా కట్టారు కదా. ఇదిగో నేను చెప్పా కదండి, సందు 2 అడుగుల సందులో ఉండిద్ది. ఈ సందులోంచి వెళ్ళి ఈ డోర్స్, ఇది వంటశాల, వంటలు తయారు చేసేది. ఇదిగో టేబుల్స్. కానీ ఇక్కడ భోజనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంటాయి. నేను 2 సార్లు 3 సార్లు తిన్నాను. ఈ 3 సార్లు కూడా సాంబార్ను కానీ, కొబ్బరి చట్నీ కానీ, వండే కూరలు కానీ చాలా బాగా తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంటాయి. ఎంత పుల్లలతోనే తయారు చేస్తారనుకుంటా. ఇప్పుడు చూపించా కానీ ఎదురుకుండా అయ్యే పుల్లలు, అంతా పుల్లల మీద పొయ్యి మీద వండుతారు వంటలు. ఇక్కడ నుంచి కాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఈ వీడియో పోయిన ఆదివారమే అప్లోడ్ చేయాలి. నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకని ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటూ, నా సబ్స్క్రైబర్లకి అట్లాగే ఈ వీడియోను ఆదరించే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉంటూ మరికొన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.